హైదరాబాద్లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ వద్ద ఖమేనీ మృతికి సంతాపం తెలిపారు అధికారులు. ఖమేనీ మృతికి సంతాప సూచకంగా ఇరాన్ దేశ జాతీయ జెండాను అవనతం చేశారు అధికారులు. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి సంతాపం తెలిపారు ఇక్కడ హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ జనరల్ వద్ద అధికారులు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఇస్తారు. సురేష్, ఖమేనీ మృతికి సంతాపం తెలిపారు అధికారులు. అధికారులు ఎవరెవరు ఉన్నారు? ఏ స్థాయి అధికారులు సంతాపంలో పాల్గొన్నారు? హైదరాబాద్లో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించిన కన్సల్టెంట్ జనరల్ ఆఫ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని చెప్పేసి ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్లో ఈరోజు సెలవు కాబట్టి ఆయన చనిపోయేగా ఆ జెండాని ఆ విధంగానే ఉంచనున్నారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇరాన్ సుప్రీం అయినటువంటి ఖమేనీ అక్కడ పూర్తిగా ఆయన అల్లుడు, కుమార్తె, కోడలు, మనవరాలు కూడా మృతి చెందినట్టు ఇరాన్ ప్రభుత్వం కూడా ధృవీకరించడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా ఇరాన్ని పాలిస్తున్నటువంటి ఖమేనీ మృతితో ఇక యుద్ధ మేఘాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి కూడా ఇరాన్ ప్రకటించడంతో ఇజ్రాయెల్ అమెరికాను హెచ్చరించింది కూడా. కాబట్టి వరుసగా ఇటు దుబాయ్ పైన, అదేవిధంగా కొన్ని దేశాలు అరబ్ కంట్రీస్కి సంబంధించి దేశాలపైన కూడా వరుసగా డ్రోన్లతో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఖమేనీ ప్రస్థానానికి సంబంధించి మొత్తం అంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయన మద్దతుదారులంతా కూడా సంతాప దినాలుగా పాటిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు సుప్రీం లీడర్గా షియాలకు పెద్ద దిక్కుగా ఖమేనీ ఉన్నాడు కాబట్టి ఆయన నాయకత్వంలో ఇరాన్ చాలా దృఢంగా అభివృద్ధి చెందింది. సైనికంగా కావచ్చు, ఆయన ప్రస్థానం కావచ్చు, దానికి సంబంధించి గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు హాలిడే కాబట్టి ఇక్కడ అధికారులు ఎవరూ లేరు. 36 ఏళ్ళ పాటు ఆయన సుల్తాన్గా, మతాధికారిగా ఇరాన్ సుప్రీం లీడర్ వరకు కూడా ఎదగడం జరిగింది. దశాబ్దాల పాటు ఇరాన్ను తన గుప్పెట్లో ఉంచుకొని సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇక ఆయన శకం ముగిసిందని చెప్తున్నారు. ఖచ్చితంగా 1989లో ఇస్లామిక్ విప్లవం పితామహుడు అయతుల్లా రుహుల్లా ఖొమేనీ మరణం తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్ళుగా దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఆయన పాలిస్తున్నారు. అయితే ఏప్రిల్ 19, 1939లో ఇరాన్లో ఆయన జన్మించడం జరిగింది. కుటుంబంలో ఖమేనీ జన్మించడం జరిగింది. అయితే తండ్రి జావేద్ ఖమేనీ కూడా ప్రముఖ ఇస్లామిక్ పండితుడు కావడంతో ఆయన విద్యను అభ్యసించి ఆ తర్వాత ఇరాన్ దేశానికి అధ్యక్షుడిగా మారడం, ఆ తర్వాత ఆయన మొత్తం 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఖమేనీ కీలక పాత్రలు పోషించారు ఇరాన్లో అని చెప్పేసి కూడా ఇరాన్కి సంబంధించిన ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా రివల్యూషనరీ కౌన్సిల్ సభ్యుడిగా, డిప్యూటీ రక్షణ మంత్రిగా సేవలు అందించడం జరిగింది. అంతేకాకుండా 1981లో ఇరాక్ యుద్ధం సమయంలో కూడా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి మత గురువుగా ఈయననే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత 1989లో సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించి సుప్రీం లీడర్గా ఆయన ఇరాన్ పాలన వ్యవస్థను మత గురువుల నేతృత్వంలో మరింత పటిష్టం చేశారని చెప్పేసి కూడా ఇరాన్ దేశస్తులు చెప్తున్నారు. కానీ ఈ అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి చెందడం ఇరాన్ ప్రభుత్వం కూడా ధృవీకరించడంతో 40 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. కాబట్టి మొత్తం అన్ని దేశాలకు సంబంధించిన ఇరాన్ కన్సల్టెంట్స్కి సంబంధించి కావచ్చు, ఎంబసీలకు సంబంధించి కూడా సంతాప దినాలు పాటించాలని చెప్పేసి ఇరాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించిన ఆఫీస్లో ఫ్లాగ్ని డౌన్ చేసి సంతాప దినాలు పాటిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.